హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక రైల్వే జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇదేంటంటే సిఈఎన్ 08/2024 అన్నమాట. ఇది 10th మరియు ఐటీఐ చదివిన వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే నోటిఫికేషన్. అలాగే ఇందులో దాదాపు 32,000 పైచిలుకు ఉద్యోగాలైతే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారనమాట. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎవరు వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నాదొక చిన్న విన్నపం. ఇప్పటివరకు మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్‌లో వీడియోలను చూసైనా వాళ్ళకు ఉపయోగపడుతుందనుకునేట్టుగా అంటేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి విడుదలైన గ్రూప్ డి నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అన్నిటికీ క్వాలిఫికేషన్ వచ్చి 10th లేదా ఐటీఐ అయితే చదివి ఉండాలన్నమాట. అలాగే ఎన్సీవీటీ నుంచి సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలన్నమాట. ఏదైతే మీరు ఐటీఐ చదివేటప్పుడు ఎన్సీవీటీ లాంటి ట్రేడ్స్ అయితే ఉంటాయో వాటిలో మీరు ఉత్తీర్ణత అయితే పొంది ఉంటే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అన్నమాట. ఇందులో మీకు ఈ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఇందులో మీకు నోటిఫికేషన్ అయితే మనకు ఇంటిమేటివ్ ఇంటిమేషన్ నోటీస్ అయితే మనకు 28వ తేదీ అయితేనే ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ 28లోనే డిసెంబర్లో. అలాగే నోటిఫికేషన్ అనేది మనకు 22వ తేదీ అనగా ఈ రోజు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 23వ తేదీ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు, జనవరి 23 నుంచి. అలాగే లాస్ట్ డేట్ వచ్చి మీకు 22వ తేదీ ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 22వ తేదీ వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే మీకు ఫీజ్ పేమెంట్ కి రేపు నెల 24వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయవచ్చు. ఎవరైతే అప్లై చేసి ఉండి ఫీ పే చేయకుండా ఉంటారో వాళ్ళైతే 24వ తేదీ వరకు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు అనమాట. అలాగే మీకు కరెక్షన్స్ కి అయితే 25వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే దాదాపు 10 రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే దానికంటే ముందుగా మీరు అప్లికేషన్ అయితే కరెక్ట్ గా సబ్మిట్ చేస్తే మీకు ఈ కరెక్షన్ కి వెళ్ళే అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఇది పోస్ట్ వచ్చి వేరియస్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏవి అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు. ఇదైతే 7th సిపిసి పే మ్యాట్రిక్స్ లో మీకు ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు శాలరీ అయితే ఇనిషియల్ పేగా 18,000 అయితే పెట్టడం జరిగింది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి, అవి అనెక్సర్ ఏలో ఉంటాయి. నేనైతే చెప్తాను దాని గురించి. అలాగే ఏజ్ వచ్చి 18 నుంచి 36 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చి 32,438 పోస్టులు అయితే ఇందులో భర్తీ చేస్తున్నారు అన్నమాట. అంటే 32,000 చిల్లర ఓన్లీ 10th అండ్ ఐటీఐ జాబ్స్. అంటే ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ అనమాట. కాబట్టి 10th పాస్ మరియు ఐటీఐ చదివి ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లై చేసి వాళ్ళైతే జాబ్ పొందండి. అలాగే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 22/2/2025 లోపలైతే మీరు ఈ జాబ్ కి అయితే 22/2/2025 లోపల మీకు 10th పాస్ మరియు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతుంటారో ఐటీఐ ఫైనల్ ఇయర్ కానీ, లేదంటే ఇప్పటికీ సర్టిఫికేట్ పొందని వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీకు మీ ఓన్ మొబైల్ నంబర్ మరియు యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడిని అయితే మీరు ముందుగా రెడీ
చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా దీనికి కంపల్సరీ అనమాట. ఎందుకంటే రైల్వే జాబ్స్ అంటే మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేటివి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి అనేది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఏదైనా ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్రాసెస్‌లో ఏదైనా మీరు మాల్ ప్రాక్టీస్ లాంటివి కానీ, లేదంటే బ్యానెడ్ ఐటెమ్స్ కానీ ఇలాంటివి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చనమాట. మీకు కాల్ లెటర్స్ అనేటివి మీ మెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగిందనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటనేది నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో 1/3 3 క్వెషన్‌లు మీకు తప్పయ్యాయంటే ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మీరు జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ ఏ పోస్ట్‌కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో మీకు పాయింట్స్ మెన్ బి కింద 5058 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అసిస్టెంట్ కి సంబంధించి 799 పోస్టులు, అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్ కి సంబంధించి 301 పోస్టు, అలాగే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 కి సంబంధించి 13,187 పోస్టులు, అలాగే అసిస్టెంట్ పీవీకి సంబంధించి 247, అలాగే అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూకి సంబంధించి 2,587 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి 2012, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ కి సంబంధించి 420 పోస్టులు, అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ కు సంబంధించి 950 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ కు సంబంధించి 744, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీకి సంబంధించి 1041, అలాగే అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ లో పనిచేసే వాళ్ళకి సంబంధించి 624 పోస్టులు, అలాగే అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానిక్ సంబంధించి 3077 పోస్టులు. ఇలా మొత్తం 32,428 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఏ పోస్టుకు సంబంధించి ఎన్నెన్ని జాబ్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నది. అలాగే ఇక్కడ మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే వెళ్దాం అనమాట. మీరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు ఐటీఐ మరియు 10th క్లాస్‌లో డీటెయిల్స్ అనేటివి సేమ్‌గా ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మీకు 18-36 ఏళ్ళు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించి కూడా నేను డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చెప్తానన్నమాట. ఇక్కడ ఫ్రీ ట్రైన్ ట్రావెలింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే మీకు సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే మీరు సిబిటికి వెళ్ళేటప్పుడు మీరు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు టికెట్ తీసుకోకుండా హాల్ టికెట్ని అయితే చూపించారంటే మీరు ట్రైన్లో ఫ్రీగా అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ వేకెన్సీస్ కి సంబంధించి ఇప్పుడైతే నేను డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను. మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ వచ్చి మీకు ఇక్కడ A2, A3, B1, B2, C1, C2 గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ విజువల్ యాక్టివిటీ వచ్చి మీకు 6/9 అయితే డిస్టెన్స్ విజన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇతర ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించి కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఎవరైతే కొన్ని ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ కి సంబంధించి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవద్దండి. అలాగే నేషనాలిటీ వచ్చి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ
ఏజ్ లిమిట్ నార్మల్ ఏజ్ వచ్చి 18 to 33 ఇయర్స్ అయితే ఈ సిఈఎన్ కి 18 to 36 ఇయర్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 6 ఇయర్స్, అలాగే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ అయితే పెట్టడం జరిగింది. డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ అకార్డింగ్ టు ద కేటగిరీ అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఏదైతే గ్రూప్ సి కానీ లేదంటే గ్రూప్ డి లో ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే 40 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే మనకు పెట్టడం జరిగింది అనమాట. అలాగే కొన్ని ఇతర కేటగిరీస్ కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని ఏదైతే బర్త్ సర్టిఫికేట్ మీకు ఏజ్ 1/2/1989కి అయితే తర్వాత అయితే పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి అయితే 1/2/1986 తర్వాత అయితే పుట్టి ఉండాలన్నమాట. లోయర్ లిమిట్ వచ్చి 1/1/2000 తర్వాత అయితే పుట్టిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే వాళ్ళకి ఇప్పటికీ 18 ఇయర్స్ అయితే అయ్యి ఉంటాయన్నమాట. 1/1/2007 లోపలైతే పుట్టి ఉండాలన్నమాట. 1 తర్వాత 2007 1వ తేదీ తర్వాత పుట్టిన వాళ్ళైతే దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి వాళ్ళైతే 10th క్లాస్ చదివి ఉండాలి. అలాగే ఐటీఐ అయితే చేసి ఉండాలన్నమాట. రిలవెంట్ కేటగిరీలో ఐటీఐ అయితే ట్రేడ్ లో అయితే వాళ్ళు ఐటీఐ చదివి ఉండాలన్నమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇలా ఇక్కడ మీకు 500 అయితే ఎగ్జామ్ ఫీ అయితే పెట్టడం జరిగింది. వీటిలో మీకు 400 రూపాయలు మళ్ళీ తిరిగి మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు 400 రూపీస్ అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎస్సీ/ఎస్టీ అలాగే ఫీమేల్ ట్రాన్స్జెండర్ అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే మీకు 250 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇందులో 250లో మీకు బ్యాంక్ చార్జెస్ పోను రిమైనింగ్ అమౌంట్ అనేది తిరిగి మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ సిబిటి అన్నమాట. ఇక్కడ మోడ్స్ ఆఫ్ పేమెంట్ వచ్చి మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈబీసీని అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఈబీసీ అంటే <50,000 ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఈబీసీ కేటగిరీకి అయితే వస్తారనమాట. అలాగే లేదంటే బీపీఎల్ కార్డు ఉంటే కన్నా బిలో పవర్టీ లెవెల్ కార్డు ఉంటే ఈ ఈబీసీ కిందికి వస్తారు. కాబట్టి వాళ్ళకైతే 250 మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు రీఫండ్ కు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ మెయిల్ ఐడి మరియు కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది అన్ని సిబిటి అయిపోయిన తర్వాత అనమాట. కాబట్టి మీరు ఇప్పుడైతే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని రిజర్వేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. అవి మనకు పెద్దగా అవసరం లేదు. నేను ఆల్రెడీ మీకు కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అన్నమాట ఇవి. తర్వాత ఇవి కొన్ని డిసేబిలిటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట. అలాగే అప్రెంటిస్ కి సంబంధించి ఎవరైతే ఇప్పుడే ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ అనమాట అవి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ సర్వింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఎలా రిక్రూట్ చేసుకుంటారు, ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది ఇప్పుడైతే చెప్తాను మీకు. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ అయితే మిమ్మల్ని అభ్యర్థులను అయితే ఫిల్టర్ చేస్తారనమాట. ఇందులో 1:3 రేషియోలో అయితే ఒక జాబ్ కి 3 పర్సన్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ తీసుకునే రైట్ కూడా మనకు రైల్వే డిపార్ట్మెంట్ కి అయితే ఉందన్నమాట. 1:3 రేషియోలో తీసుకొని ఎవరైతే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంది, హైర్ మార్క్స్ ఎవరికైతే వచ్చింటాయో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్ లో అయితే మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఈచ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు సంబంధించి మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. అలాగే ఇందులో క్వశ్చన్స్ వచ్చి మీకు ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ అయితే
అలాట్ చేయడం జరిగింది. ఇందులో జనరల్ సైన్స్ కు సంబంధించి 25 క్వశ్చన్లు, అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్స్ సంబంధించి 30 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయన్నమాట. మీకు మొత్తం 90 క్వశ్చన్స్ కి వచ్చి 100 క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. ఇందులో మీకు 90 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 1/3 అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఎవరైతే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఇన్ వేరియస్ కమ్యూనిటీస్ కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 40%, ఈడబ్ల్యూఎస్ కి 40%, ఓబీసీ వాళ్ళకి 30%, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అయితే మీకు మినిమం మినిమం క్వాలిఫికేషన్ సినారియో అనమాట ఇది. దీంట్లో సిబిటీలో అలాగే ఇక్కడ సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్ సంబంధించి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. అలాగే వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అయితే 35 kgs అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే 100 meters ని 2 minutes లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే 1000 meters ని 4 నిమిషాల్లో 15 seconds లో అయితే మీరు 1 ఛాన్స్ లో అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 20 kg వెయిట్ ని అయితే ఎత్తవలసి ఉంటుంది. అలాగే 100 meters ని 2 minutes లో అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే 1000 meters ని 1 kilometer ని 5 minutes 40 seconds లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ కు సంబంధించి మనకు ఈ క్వాలిఫికేషన్ సినారియో అనమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి మీకు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది. మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే ఏదైతే 10th, ఇంటర్, అలాగే ఎన్సీవిటీ సర్టిఫికేట్స్ సంబంధించి ఐటీఐకి అవన్నీ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ వచ్చి మీకు ఈ కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ సెషన్స్ లో అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. అప్పుడు నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇక్కడ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. నేను దీని అప్లికేషన్ ప్రాసెస్ ను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైనా వస్తే అప్లికేషన్ అయితే రికార్డ్ చేసి మీకు ఆ అప్లికేషన్ ప్రాసెస్ ని మీకు నేనైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ డీటెయిల్స్ అయితే మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా 250 అయితే ఒక అడిషన్ కానీ, లేదంటే ఒక మోడిఫికేషన్ కి అయితే మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే రేపు నెల 25వ తేదీ నుంచి ఇన్వాలిడ్ ఆర్ అప్లికేషన్ రిజెక్షన్స్ వచ్చి ఏదైనా డేటా మిస్ మ్యాచ్ ఉన్నా, లేదంటే ఏదైనా డీటెయిల్స్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ, లేకుంటే అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయకపోతే కానీ మీకు ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. దానికి సంబంధించి మీకు SMS ఆర్ ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ కాల్ లెటర్ అంటే మీరు హాల్ టికెట్ నుంచి అదన్నీ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. లేదంటే మీ మెయిల్ కి అలాగే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫ్రీ ట్రావెలింగ్ ఫెసిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే పెట్టడం జరిగింది. ట్రైన్ లో అయితే వాళ్ళు ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. దానికి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఏదైతే ఈ కాల్ లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చి మీకు దీని తర్వాత ఇంటిమేట్ అయితే చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఆ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళని అయితే జాబ్ లకైతే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఆర్ఆర్బిక్స్ సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అనమాట. నేనైతే పూర్తిగా అక్కడ మనకు డిస్క్రిప్షన్ లో అయితే నేను ఇస్తానన్నమాట. ప్రతి ఒక్క ఆర్ఆర్సీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే, అలాగే ఇక్కడ కొన్ని డిసేబిలిటీస్ సంబంధించి అబ్రివేషన్స్ అనమాట ఇవి. ఇక్కడ మీకు ఇంకా కొన్ని సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కి ఫార్మాట్, అలాగే ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్, అలాగే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన ఫార్మాట్ అయితే ఇక్కడ
మీరు చూడవచ్చు. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు అనమాట. ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్ అనమాట ఇవి. మిగతా ఇతర సర్టిఫికేట్లకు సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఇక్కడ మీకు పోస్ట్ పారామీటర్స్ అయితే మీకు అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇప్పుడైతే చెప్తాను. ఇక్కడ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ వర్క్ షాప్ సంబంధించి నేను ఎన్నెన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయనేది మీకు చెప్పాను. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అనేది C1 గా, అలాగే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ప్రొడక్షన్ యూనిట్ లో, సిగ్నల్ డిపార్ట్మెంట్ లో, అలాగే వర్క్ షాప్ లో అయితే పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏజ్ వచ్చి 18 to 30 years మరియు అలాగే 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వాలెంట్ టు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఏదైతే NAC నుంచి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళు కూడా ఎన్సిబిటి ద్వారా ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్ అనమాట. ముఖ్యంగా 10th మరియు ITI చదివిన వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడే నోటిఫికేషన్ అనమాట. అలాగే మిగతా ఇతర జాబ్స్ కు సంబంధించి ఈ పోస్ట్ పారామీటర్స్ ఇవి. అలాగే ఇక్కడ క్యాస్ట్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. అసిస్టెంట్స్ కి సంబంధించి అలాగే ఇతర అన్ని కేటగిరీలకు సంబంధించి పాయింట్స్ కి సంబంధించి ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి, మొత్తం వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి అనేది ఎక్కడైతే మీరు చూడవచ్చు అనమాట. ఇది ముంబైకి సంబంధించి, అలాగే జైపూర్ కు సంబంధించి, హుబ్లీకి సంబంధించి, అలాగే జబల్పూర్ మరియు ఇతర రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కి సంబంధించి ఇతర రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, అలాగే నార్థన్ రైల్వే, సౌతర్న్ రైల్వే, చెన్నైకి సంబంధించి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు గమనించవచ్చు అనమాట. దాదాపు 33,000 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుచున్నాను. ఇక్కడ మీకు సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 1642 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరు 10th చదివి ITI చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్ కి, రైల్వే జాబ్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ ని తప్పకుండా వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.